ఇవాళ మెంటల్ హెల్త్ సమస్యలు మనకు తెలిసినవే. మనం బయటవన్నీ మామూలు వీటి గురించి మాట్లాడుతుంటాం కానీ ప్రధానంగా లోపలే అనేక రకాలైన మానసిక రుగ్మతలతో, మానసిక అనారోగ్యంతో ప్రజలు బాధపడుతున్నారు. మన దేశంలో 15 కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు, అనేక రకాల రుగ్మతలతో బాధపడుతున్నారు, ఆత్మ న్యూనత భావానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు కూడా ప్రమాదం చాలా ఎక్కువ దీంట్లో ఉంది. దాని కారణంగా వారు చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు కాకపోవడం, తద్వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. అయితే ఇంతటి ప్రధానమైన విషయం మీద ఎందుకు ఇన్నాళ్ళు ఎవరు దృష్టి పెట్టట్లేదు అంటే దృష్టి పెట్టారు. అందుకనే ఈ 2014-15 ఆర్థిక సంవత్సరంలో మెంటల్ హెల్త్ కోసం బడ్జెట్ కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే 2015-16 ఆర్థిక సంవత్సరానికి అది కాస్త 434 కోట్ల డిమాండ్స్ కి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. తర్వాత 2017లో ఒక చట్టం, ప్రత్యేకమైన చట్టమే కేంద్రం చట్టం తీసుకొచ్చింది, మెంటల్ హెల్త్ మీద తీసుకొచ్చి ఈ సూసైడ్స్ కూడా డీక్రిమినేషన్ చేసింది. అది కాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి ఆ 434 కోట్ల బడ్జెట్ కాస్త 860 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది కాస్త 1100 కోట్లకు దేశవ్యాప్తంగా పెరిగిందంటే ఇవాళ మెంటల్ హెల్త్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.